వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఏపీలో ఎట్టకేలకు పదవుల పంపిణీ. ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. అలాగే ఒక కార్పొరేషన్ కు వైఎస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్లకు సభ్యులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1కి అవకాశం దక్కింది. ఇక ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, షాప్ చైర్మన్ గా రవినాయుడుని, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ ను ప్రభుత్వం నియమించింది. 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్దపీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు పదవులు ఇచ్చింది. ఇందులో ఒక క్లస్టర్ ఇన్ఛార్జికు ఏకంగా చైర్మన్ పదవి దక్కటం గమనార్హం. అలాగే మరో 6 యూనిట్ ఇన్ఛార్జీలకు కూడా పదవులు దక్కాయి. ఇక తాజాగా ప్రకటించిన 99 పదవుల్లో యువతకు ప్రాధాన్యం దక్కింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పదవులు కట్టబెట్టారు. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, షాప్ చైర్మన్ గా రవినాయుడు, హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గా బత్తుల తాతయ్య బాబు, 20 సూత్రాలు అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ నియమితులయ్యారు. వీరితో పాటు మరో 15 మందికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించారు.